ఫస్ట్ ఏం చేయాలి? గురు శ్లోకం చెప్పాలి. గురు శ్లోకం: ఓం గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్. చాలా మంది చాలా అర్హతలు ఇస్తుంటారు, వాగ్దానాలు ఇస్తుంటారు, నమ్మకాలు ఇస్తుంటారు. వాగ్దానాలు నమ్మకాలు ఇస్తూ ఉంటారు. అంటే పాంప్లెంట్లలో, పోస్టర్లలో ఏం చేస్తారు? రోగములు, స్వస్థతలు, దయ్యాల చేత పీడించబడేవాళ్ళు దైవజనులచే ప్రార్థన చేసి వెళ్ళగొట్టబడును, అప్పుల బాధలు, ఇట్లా వాళ్ళు చాలా సమస్యల్ని తీర్చేస్తాము, సభలు పెట్టి తైలాభిషేకం ఇట్లాంటివన్నీ పెడతారు. మనం అలాంటివి ఏమన్నా పెడతామా? మన దగ్గరకు రారు. ఎందుకు రారు అంటే మనం వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యం వింటే సరిపోద్ది అని. కానీ బయట అయితే తైలాభిషేకం, రాత్రి ఏదో గుడ్లు తెచ్చుకున్నట్టున్నారు, బ్రెడ్లు తెచ్చుకున్నట్టున్నారు కదా, గుడ్లు బ్రెడ్లు ఏవో తెచ్చుకున్నట్టున్నారు. రాత్రి సందర్భం ఏంది? మీరు పోయింది అంటే ఆదివారం, ఆ రోజు రాత్రి ఆయన నిద్ర లేస్తాడు, అంటే చనిపోయి లేస్తాడని, అదే కదా. అంతకుముందు శుక్రవారం శుభ శుక్రవారం చేసింది. దాని ఉద్దేశం ఏంది? యేసుక్రీస్తు చనిపోయిన రోజు శుక్రవారం చనిపోయిండు, శుక్ర శని ఆది మూడో రోజు, ఆదివారం లేచిండు, ఇదే కదా, ఈ ఉద్దేశమే కదా. ఇది పునరుత్థాన దినం, అది చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే. దాని మామూలు ఫ్రైడే పెడితే బాగుండదని గుడ్ ఫ్రైడే అని పెట్టింది. మరి తిరిగి లేచిన దినం అని పెట్టుకున్నారు. బయటంతా ఎట్లయిపోయింది? క్రైస్తవ సమాజం దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో, దేవుడు అప్పులు తీసేస్తాడు, తాగుడు మానిపిస్తాడు, లేకపోతే ఇంకోటి రోగాల చేత పీడింపబడినా బాధింపబడినా అని చెప్పుకుంటారు. మళ్ళీ యేసుక్రీస్తు ఎక్కడ పుట్టిండు? బెత్లెహేంలో పుట్టిండు. కానీ మనం ఆయన సావు పండుగలు, పుట్టుక పండుగలు ఎక్కడ చేస్తాను? అంతే కదా. పుట్టింది ఎక్కడ? ఆ పండుగ మనం క్రిస్మస్ రోజు చేసుకుంటాం. ఎప్పుడు అది? డిసెంబర్. మరి ఇవాళ చేసింది ఏంటిది? అంటే డిసెంబర్లో పుట్టిండు, ఓకే, రైట్. మళ్ళా శుక్రవారం, నిన్న శుక్రవారం రోజు చనిపోయిండు, ఓకే, రైట్. మళ్ళా ఇవాళ ఆదివారం లేచిండు, మళ్ళీ ఒక సాగు ఉంటుంది కదా. మరి ఇక పుట్టిన మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ ఒక సాగు ఉండాలి, అది ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు బెత్లెహేంలో పుట్టింది డిసెంబర్లో, అప్పుడు మనం డిసెంబర్లో చేస్తాం 25, కొత్త బట్టలు, మన కథ కార్ఖానా అన్నీ ఉంటాయి కదా. మళ్ళీ మనం శుక్రవారం రోజు చంపేసినాం, మళ్ళీ ఆదివారం లేపినాం, ఇవాళ లేపినాం, మళ్ళీ ఒక రోజు చంపేది ఉంది, అది ఎప్పుడు? మరి ఇప్పుడు మనిషి పుట్టుక జననం ఉంటే మరణం ఉండాలి కదా. సరే, ఇక ఆకులే, మీకు తెలిసిందంతా అదే. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే భగవద్గీతలోకి వెళ్దాం. బైబిల్లో అర్థం కాలేదేమో, కాసేపు భగవద్గీతలో పోతే ఎప్పుడెప్పుడు అధర్మాలు చెలరేగుతాయో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకొని వస్తాను అన్నాడు. సృష్టించుకొని వస్తా అన్నాడు, పుట్టి కాదు. అక్కడ పుట్టి అనకుండా సృష్టించుకొని అన్నాడు. పుట్టడం వేరు, సృష్టించుకోవడం వేరు. మమ సృజామ్యహం అంటే నన్ను నేనే తయారు చేసుకొని, అంతేనా? ఇప్పుడు కృష్ణుడి జీవితంలో ఏం జరిగిందంటే ఆమె జైల్లో ఉంది, అవునా? జైల్లో ఉన్న కడుపులో ఈయన పుట్టిండు. పుట్టి అప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు అదే సంసారం చేసుకున్న కొంప కాదు, ఏం కాదు. ఆయన ఎట్లా పుట్టిండు అనేది పెద్ద ప్రశ్న, ఎవరికి తెలియదు అది. సరే, ఆయన తయారు చేసుకొని పుట్టిండు. పుట్టిన తర్వాత కొంతకాలానికి అర్జునుడికి జ్ఞానం చెప్పింది. అంటే మవ సృజామ్యహం అంటే నన్ను నేనే తయారు చేసుకొని
ఓ పురుషుని యొక్క ప్రమేయం లేకుండా, అంతేనా? తన ఉద్దేశం ఏంది? పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా, స్త్రీ యొక్క ప్రమేయం కూడా లేకుండా, స్త్రీ పురుషుల ప్రమేయం లేకుండా. ఇప్పుడు మేరీ మాత ప్రమేయం ఏమన్నా ఉన్నదా? మేరీ మాత నాకు యేసుక్రీస్తు పుట్టాలని ఏమన్నా అనుకున్నదా? అనుకోలేగా. ఆమెను అడిగి ఏమన్నా పుట్టిందా? అట్లా మమ సృజామ్యం అంటే ఎవ్వరు అడిగి పుట్టకుండా. అర్థమైంది కదా? అట్లా మేరీ మాతకు కూడా తెలియదు పుట్టేటాయన పెద్ద ఆయన అని. అప్పుడు ఏంది? ఆమె తెలియకుండా లోపల తయారు చేసుకున్నాడు. ఆయన బొమ్మ ఆయన తయారు చేసుకొని బయట వచ్చేసిండు. అప్పుడు ఆయన ఏమనాలి? మమ సృజామ్యహం అంటే తన్ను తానే సృష్టించుకున్నాడు. అంతేనా? యోహాను సువార్తలు అందుకే ఎట్లా రాసిండు? ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై శరీరధారి మన మధ్య నివసించేను అన్నాడు. మేరీ మాతకు అన్నదాన్ని రాసిండా బైబిల్లా యోహాన్ గారు? ఎందుకు రాయలే? ఆయనకు తెలిసిపోయింది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించింది. వాక్యమే శరీరం ధరించింది. ఈ కృష్ణుడు ఏమని చెప్పిండు? అధర్మాలు చెలరేగినప్పుడు నన్ను నేనే సృష్టించుకొని వస్తా. ఆ మాటకి ఈ మాటకి సరిపోయింది. ఎవరి మాటకి? క్రీస్తు మాటకి సరిపోయింది. వీళ్ళిద్దరు ఏం చేసిర్రు? ఎవరిని అడిగే ప్రసక్తి ఉండదు. దేవుడు నేను నీ కడుపున పుడతా అని పర్మిషన్ తీసుకోవటాలు ఉండవు, ఏముండదు. కానీ పుట్టిన చోటు యొక్క ఎట్లుంటుందట? అధర్మాలు ఉంటాయి. అధర్మాలు అంటే ధర్మాలు లేవని. ఆడ దేవుడు పుట్టిన ఏ స్థలంలో అయినా ఏముంటాయి? అధర్మాలు ఉంటాయి. అప్పుడు అధర్మాలు చాలా ఉన్నాయి. అప్పుడు ఈయన వచ్చేసరికి మత అధర్మాలు ఉన్నాయి. సిలువేసుకోవటాలు, కొరడాతో కొట్టుకోవడాలు, వాణ్ణి పొడవటాలు, రాళ్ళతో కొట్టటాలు, ఇవన్నీ ఏంది? అసలు భయంకరమైన శిక్షలు వేసుకొని ఒకరినొకరు హింసించుకుంటుంటే అక్కడ పుట్టిండు. ఎందుకు అక్కడ పుట్టిండు? కృష్ణుడు ఆల్రెడీ చెప్పిండు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అధర్మాలు చెలరేగుతాయో అంటే. ఆయన ఈ దేవుడు ఎక్కడ పుట్టినా కూడా అక్కడ ఏమున్నట్టు? అధర్మాలు ఉన్నట్టు. ఆడ నీతి కూడా చక్కగా ఉండదు అన్నట్టు. అప్పుడు శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు పాండవుల కౌరవుల మధ్య ఉందా? అధర్మాలు ఉన్నాయి. అప్పుడు అధర్మాలు ఉన్నాయి కాబట్టి పుట్టి వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు, చచ్చిపోయారు. అయినా సరే అర్జునుడికి జ్ఞానం చెప్పి, మరి అన్ని అధర్మాలు చెలరేగిన ఆ దేశంలో 12 మంది శిష్యుని తయారు చేసుకొని జ్ఞానం చెప్పింది. అవునా? ఆయన చెప్పేదానికి ఏ ఊరు పోయినా కూడా ఆ ఊర్లో 2 రోజులు ఉంటాడు, మళ్ళీ ఊరు ఖాళీ చేస్తారు. ఈయనని ఆడ దొరుకుతాడా అని చూస్తారు వీళ్ళు. అంత అధర్మాలు ఉన్నాయి. అరే నేను దేవుడి విషయం చెప్తున్నా అన్నా కూడా ఆయన పట్టుకుందాం, కొడదాం, తిడదాం అన్నట్టుగా చేసిర్రు. అంటే అధర్మాలు అంత పెరిగిపోయినాయి అన్నట్టు. దాచుకొని చెప్పాల్సి వచ్చింది. ఎవరు? క్రీస్తు ప్లస్ శిష్యులు కూడా. ఇప్పుడు అట్లా ఎంత చేసినప్పటికీ వాళ్ళ హృదయంలో ఉన్న అధర్మమే, అజ్ఞానమే ఆయన ఏం చేసింది? సిలువ వేసేలాగా చేసి, కొరడాతో కొట్టేలాగా చేసి, వాళ్ళ అధికారం, క్రూరత్వము, వాళ్ళ యొక్క ధర్మం లేకుండా నడుచుకునేది. అవునా? అంతేనా? ఇప్పుడు శ్రీకృష్ణుడు కాలికి బొటనవేలు వేసిండు బోయేవాడు. బాణం ఎత్తే బొటనవేలుకి తగిలింది, రక్త బొట్టు కారితే చచ్చిపోయినాడు. అంత 6 అడుగుల మనిషి బొటనవేలుకి బాణం చిక్కింది, చిక్కుతో రక్తం కాదు చచ్చిపోయాడు. రక్తం బయటకు వచ్చింది. మరి యేసుక్రీస్తుకే పరిస్థితి ఏంది? కొరడాతో కొట్టి, కిరీటం పెట్టి, బల్లెంతో పొడిచి చేసిర్రు. ఆయన మళ్ళీ లేచిండు 3వ రోజు. మరి ఈయన కాలుకి దెబ్బ తగిలి కింద బొట్టు కాగానే చచ్చిపోయాడు. మళ్ళీ లేవాలే కృష్ణుడు. మళ్ళీ క్రీస్తు ఏంది? లేచిండు. అసలు క్రీస్తు చనిపోయిందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు వాక్యం క్రీస్తు చచ్చిపోయిండు అంటే మళ్ళీ పుట్టకూడదు, అంతే కదా? పుట్టిండంటే చచ్చిపోవాలి ఏదో ఒక రోజు. ఇప్పుడు మనం శుభ శుక్రవారం అని పెట్టుకున్నాం. చచ్చిపోతే ఎంత పెద్ద దరిద్రుడని శుభ శుక్రవారం అనుకుంటాడా? అనుకోరు. పైగా చంపింది ఎవరు? మనుషులు.
అయితే ఒక్కసారి శరీరం నుండి ఆత్మ వదిలిపెట్టిపోతే మళ్ళీ ఆత్మ శరీరంలోకి రాదు. అది చట్టం, దేవుడు పెట్టింది. అట్లా వదిలిపెట్టి పోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం భగవంతునికి కూడా లేదు. ఎవరికి లేదు? దేవునికి ఎవరికి లేదు. ఒక్కసారి శరీరం అనే ఇంటిని వదిలేసిపోతే మళ్ళీ రావడానికి లేదు. కృష్ణుడు బొటనవేలు తగిలి పోయింది, మళ్ళీ రాలే. కృష్ణుడిగా చనిపోయింది కానీ మళ్ళీ రాలే, మళ్ళీ బతకలే. ఇప్పుడు క్రీస్తు చనిపోయిందా అంటే ఆల్రెడీ క్రీస్తు ఉన్నప్పుడే ఒక మహిమ చేసి, నేను 3 రోజులు ఆయన ఎవరు తోమస్ ఆయన మంచాన పడతాడు, చచ్చిపోతే లాజరు చచ్చిపోతే వాళ్ళు మంచం వేసి లోపలికి దింపుతారు ఆయన్ని. ఇప్పుడు లాజర్ని ఏం చేస్తారు? లేచిన సమాధిలో పెట్టినంటే చచ్చిపోయారనేగా. ఈయనన్న 3వ రోజు, ఆయన 4వ రోజు అంట. ఎవరు? లాజరు 4వ రోజు. లాజర్ రావారా, బయటికి రా వచ్చి అంటే వచ్చేసిండు. 4 రోజుల తర్వాత వచ్చిండు లాజరు, యేసుక్రీస్తున్నప్పుడే. మరి లాజరు శరీరం నుంచి ఒకసారి ఆత్మ బయటికి పోతే దేవుడు పిలిచినా రారు, నువ్వు పిలిచినా రారు, ఎవరు పిలిచినా రారు. మరి లాజరు వచ్చిండుగా బయటికి. అంటే లాజరు కూడా దేవుడు అందామా, పునరుత్థానుడు అందామా? కానీ ఏమన్నాడు? ఆయన నిద్రించుచున్నాడు కానీ చనిపోలేదంట. నిద్రించుచున్నాడు అంటే ఆత్మ శరీరం వదిలిపెట్టి పోలేదు, అందులోనే ఒక చోట ఎక్కడో అక్కడ ఉంది. ఈయన బిలంగానే శరీరంతో మళ్ళీ వచ్చేసింది. అంతేనా? ఇప్పుడు అట్లా క్రీస్తులాగా లాజర్ లాగా ఎవరు ఉన్నా కూడా వాళ్ళని దేవుడు అందామా? అనకూడదు కదా. అనొచ్చా? నిద్రించుట వేరు, బతికించుట అనేది లేదు. అసలు ఆధ్యాత్మికంలో చనిపోయిన వాళ్ళని బతికించటం అనేదే లేదు. దేవుడు చట్టం అది. ఒకసారి పుట్టి ఒకసారి శరీరం వదిలిపెట్టి బయటికి పోతే వాళ్ళని దేవుడు కూడా బతికించాడు. ఎందుకు? ఆ చట్టం దేవుడే పెట్టలేదు, అలాంటి దారే లేదు. ఇప్పుడు క్రీస్తు మరణించినట్ట నిద్రించినట్ట? ఒక 3 రోజులు నిద్రించి మళ్ళా 3వ రోజు ఆదివారం లేచింది. ఇప్పుడు వాక్యమే శరీరధారి అయి వచ్చింది కాబట్టి వాక్యం ఎప్పుడైనా చచ్చిపోద్దా? చచ్చిపోదు. శరీరం ఏదో ఒక రోజు చచ్చిపోవాలి. ఈ శ్రీకృష్ణుడు ఏదో ఒక రకంగా శరీరం ఇది వదిలిపెట్టాలనుకొని ఏ వంక అంటే ఏ లొంక అన్నట్టు ఏదో ఒక నింద ఉండాలి కాబట్టి నింద లేదే బొంద బోధ అన్నట్టు ఒక పద్ధతి ఉంది కదా. దాని ప్రకారం ఆ బోయేవాడు బాణం అయితే కాలుకు తగిలి చచ్చిపోయింది. ఇక నేను కాలుకు దెబ్బ తగిలితే చచ్చిపోయినా అని నింద పెట్టుకొని పోయిండు. దేవుడికి సావు లేదు, కానీ శరీరం మాత్రం వదిలేయడానికి ఒక కారణం పెట్టుకోవాలి. శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఏముండాలి? కారణం ఉండాలి. అంతేనా? కానీ యేసుక్రీస్తు శరీరం వదిలిపెట్టినట్టు మనకి బైబిల్లో లేదు ఎక్కడ. అర్థమైందా? కానీ ఇప్పుడు శుక్రవారం రోజు క్రీస్తుని చంపామంటే మళ్ళా ఈ రోజు ఆదివారం రోజు లేచాడు అంటే ఆయనకి ఏమున్నట్టు? చావు పుట్టుకలు ఉన్నట్టు అంతే కదా. చావు పుట్టుకలు ఉన్నట్టే కదా, అంతే కదా. అప్పుడు ఆయనకి ఏ అధికారం ఉంది అని చెప్తాడు బైబిల్లో? నా ప్రాణం ఎవడు తీసుకోనడు, నా అంతటా దాన్ని తీసుకొనుటకు పెట్టుకొనుటకు నాకు సర్వాధికారం ఉంది అన్నాడు. మరి చంపింది ఎవరు? మనుషులు చంపినంటే నువ్వు మళ్ళీ ఆయన అధికారం ఏందంట? ఎవరు తీసుకోలేడు నా ప్రాణం అన్నప్పుడు ఆయన అట్లానే ధైర్యం ఎవరుకుంటుంది? దేవుడికే. అంతేనా? మరి ప్రాణం వీళ్ళు తీసిండ్రా, దేవుడు తీసుకున్నాడా? అంటే దేవుడే ప్రాణం పెట్టిండు. తల్లి శరీరంలో రావడానికి ఆయనకే అధికారం ఉంది కాబట్టి ఆయన సృష్టించుకున్నాడు. ఆయన చనిపోలేదు, అసలు ఆయన పుట్టను లేదు. వాస్తవంగా ఆయన సృష్టించుకొని వచ్చిండు. ఆ శరీరాన్ని నువ్వు 2 రోజులు కొట్టినావు, నిద్రలోకి పోయిండు, మళ్ళా ఆదివారం లేచిండు, అంతే. అంతవరకే. ఆయన చనిపోయిండు అంటే ఆయన పుట్టుక కూడా అబద్ధం, అంతేనా? ఇప్పుడు ఆయన ఈరోజు ఎప్పుడు ఆదివారం మళ్ళా నిద్ర లేచిండు అంటే చనిపోయి లేచిండు అంటే అసలు ఆధ్యాత్మికంలో సావు పుట్టుకల సిద్ధాంతమే మారిపోద్ది. అర్థమైందా?
ఇప్పుడు రెండు బర్త్డేలు చేసుకోవాలి మనం. ఏం బర్త్డేలు? 2 బర్త్డేలు. డిసెంబర్ 25కి మళ్ళీ ఈ రోజు. ఎన్ని బర్త్డేలు? 2 బర్త్డేలు. డెత్ డేలు ఎన్ని? ఒకటి చేస్తున్నాం, ఇంకో డెత్ డే ఉండాలిగా ఏది? లేచినాక ఇంకోటి ఉండాలిగా ఏది? అంటే మనం ఏం చెప్తున్నాం మనకు అర్థం కాలే. అసలు ఆయన ప్రాణం ఆయన చేతిలో ఉందయ్యా, ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఆయన ప్రాణం ఆయన పెట్టుకొనుటకు తీసుకొనుటకు సర్వాధికారం ఉందంట. అంటే శరీరంలోకి వచ్చేది పోయేది ఆయన ఇష్టం. శరీరం అనేది ఏంది? బొమ్మ. అందులోకి వచ్చిన శక్తి అనేది ఆయన ఇష్టం, అంతేనా? కాబట్టి ఎవడు ఆయనని చంపలేదు, ఎవడు ఆయనని లేపలేదు, అంతే కదా? మేరీ మాత వలన ఆయన పుట్టలేదు, ఇంకొకరి వలన ఆయన సావలేదు. ఆయనకు ఆయనే పుట్టించుకున్నాడు, ఆయనకు ఆయనే శరీరం అక్కడ వదిలేసిపోతాడు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేసిండు? ఏదో ఒక వంక పెట్టుకొని పోతే బాగుంటుందని ఆ బోయేవాడు బాణం వేయగానే బొటినేలు తగిలిందని చచ్చిపోయిందంట. ఇప్పుడు మళ్ళీ ఎవరు చచ్చిపోరు. సాయిబాబా అయినా ఏ బాబా అయినా ఒకసారి శరీరం ఆత్మ వదిలిపెడితే మళ్ళీ రావడానికి లేదు. నువ్వు సాయిబాబా కానీ ఇంకే బాబా కానీ 3 రోజులే కానీ 10 రోజులే కానీ 4 రోజులే కానీ అది ఏమనాలి దాన్ని అంటే తాత్కాలిక మరణం అనే పేరుంది దానికి. అంటే కొంతకాలం నీకు శరీరం కొన్ని రోజులు ఆడకుండా కదిలించకుండా ఉంటుంది, కానీ ఆత్మ ఆ శరీరం వదిలిపెట్టి పోదు. పోయిందంటే మళ్ళీ నువ్వు 10 రోజుల నుంచినా 30 రోజుల నుంచినా లేపలేరు, ఎవరు లేపలేరు. లాజర్ శరీరాల్లో దేవుడు లేపిందంటే అందులో ఏమున్నట్టు? ఆత్మ ఉన్నట్టు. చచ్చిపోలేదు, ఆయన చచ్చిపోలేదు, ఎవరు చచ్చిపోరు. అట్లా తాత్కాలిక మరణం ఒకటి ఉన్నదని నీకు తెలవాలని దేవుడు బైబిల్లో కొంత రహస్యం రాసిపెట్టిండు అక్కడ. ఏమది? తాత్కాలిక మరణం. అప్పుడప్పుడు మనకి పేపర్లలో టీవీలలో కూడా వస్తుంది. వాడు ఇంటికాడ స్నానం చేయించినా వాళ్ళు లేవాడు, మన చచ్చిపోయిన బంధువులు పిలుస్తారు, బ్యాండ్ మేళం కొడుతారు. బ్యాండ్ మేళం పెద్ద శబ్దం, వాడిని పాడేగడతారు, దాంట్లో పెడతారు, వానికి గుడ్డలతో చూడతారు. మా పెద్దోడు రావాలంటే 2 రోజులు ఉంచినా కూడా తీరా పాడి దగ్గర పోయి నిప్పు పెట్టే సమయానికి లేచి కూర్చుంటాడు. అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి, పేపర్లో కూడా పెట్టి ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మళ్ళీ డాక్టర్ కూడా పోయి స్టెథోస్కోప్ పెట్టి గుండె ఆడుతుందా లేదా అని చూసి చచ్చిపోయిందని కన్ఫర్మ్ చేసినాక, డాక్టర్ కన్ఫర్మ్ చేసినాక అక్కడికి పోయినాక లేచిండు. నిప్పు పెట్టి కాల్చే దగ్గర. అంటే ఏంది అర్థం? అతను చనిపోలేదు. మరి డాక్టర్ చనిపోయినట్టుగా అంటే డాక్టర్కి కూడా తెలియని రహస్యం అక్కడ ఒకటి ఉన్నది. దాన్ని ఏమంటాము? తాత్కాలిక మరణము. కానీ అది పూర్తి మరణం కాదు. అప్పుడు క్రీస్తుది తాత్కాలిక మరణమే కానీ పూర్తి మరణం కాదు. సాయిబాబా అయినా తాత్కాలిక మరణమే కానీ పూర్తి మరణం కాదు. నువ్వు లాజర్ అన్నావు కదా, లాజర్ కూడా పూర్తి మరణం కాదు, తాత్కాలిక మరణం. వీటన్నిటికి ఏం పేరు పెట్టాలి? తాత్కాలిక మరణం, అంతేనా? ఆత్మ శరీరం వదిలిపెట్టి పోలేదు ఇంకా, అర్థమైందా? బట్ ఈ తాత్కాలికమైన మరణాలను సావటాలు లేవు, చంపుకోవడాలు లేవు, ఏం లేవు. మరి మనం ఏం చేస్తున్నాం? శుక్రవారం రోజు చంపేసి శుభ శుక్రవారం దానికి పేరు పెట్టి మళ్ళీ ఆదివారం రాగానే ఏం చేస్తున్నాం? మళ్ళీ పుట్టిండు అంటున్నాం. అసలు ఆయన చచ్చిపోతే కదా పుట్టడానికి. దాన్ని ఏమంటాము? తాత్కాలిక మరణం. అంటే కదలిక లేకుండా ఉంటుంది, అంతే. నువ్వు బ్యాండ్ మేళం కొట్టు, శబ్దం చేయి, ఏం చేయి, లేవరు. లేచినాక అమ్మ ఆత్మ ముందులోనే ఉంది, పోలేదని. ఇప్పుడు సీతాదేవి ఉంది, సీతాదేవి భూమిలో దొరికింది అంటారు. ఎక్కడ? దున్నుతా అంటే ఎవరో ఒకళ్ళకి పుడితే ఆమె ఏం చేసింది? ఇంకా ఆ శరీరంలోకి ఆత్మ రాలేదు. ఎవరు బేబీ పుట్టంగానే, పాప పుట్టంగానే వేరే శరీరం అక్కడ వదిలిపెట్టి రావాలిగా ఇడికి. వేరే శరీరం వదిలిపెట్టి అది మోసుకురావాలా. ఆ పాప పుణ్యాలన్నీ మోసుకొచ్చి ఆత్మ జీవుణ్ణి తీసుకొచ్చింది లేయాలి కదా. ఇందులో పుట్టిన తర్వాత ఇంకా ఆత్మ రాలేదు, ఇందులోకి పుట్టి శరీరమే ఉంది. ఇంకా చచ్చిపోయింది అనుకోని వాళ్ళు ఏం చేసారు? ఒక పెట్టెలో పెట్టి గుంత కూడా అందులో పెట్టింది.
ఈ జనక మహారాజు దున్నుతుంటే ఆ పెట్టె బయటకు వచ్చి తీయంగానే ఏడుతుంది పాప. ఆత్మ వచ్చింది అందులోకి. ఎప్పుడు వచ్చింది ఆత్మ? ఆ అంటే మన మన కడుపులో ఉన్న శిశువుకి ప్రాణం ఉందా లేదా? లేదు. ఎందుకు లేదంటే మన శరీరంలో తల్లి గర్భంలో బొమ్మను తయారు చేసేది ఎవరు? ఆత్మ. దేవుడే ఆత్మ. ఆత్మ తయారు చేసి ఆ బొమ్మను బయటికి ఇసిరేస్తాడు. ఆ బొమ్మలోకి మళ్ళీ ఏమొస్తే ప్రాణం వస్తుంది? ఆత్మ రావాలి. ఆత్మ ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. ఎప్పుడు రావాలి? ఎప్పుడన్నా రాని, నీకెందుకు? పుట్టినప్పుడు రావచ్చు, 5 నిమిషాలకు రావచ్చు, 10 నిమిషాలకు రావచ్చు, గంటకు రావచ్చు. ఏడవట్లేదు, ఏడ్చేటోడు పిల్లగాడా లేకపోతే అందులో ఉన్న వచ్చే ఆత్మ? మరి అంతే, అందులో కదిలించేటోడు కావద్దా జీవం? నువ్వు ఎంతైనా కొట్టుకో, అది ఉట్టి శరీరమే. అందుకే శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేయుచున్నది అనే సూత్రం ఉంది. బైబిల్ ఏం చెప్పింది? యోహాను సువార్త. శరీరం కేవలం నిష్ప్రయోజనం, అది దానివల్ల ఏం లేదు, అది బొమ్మ ఒకటే. కానీ అందులోకి ఆత్మ జీవింపజేసే ఆత్మ అందులోకి వచ్చిందాకా నువ్వు ఆ పుట్టిన శరీరాన్ని అటుగొట్టి ఇటుగొట్టి ఇటుది అటుదినా ఏం రాదు. అంతేనా? ఇప్పుడు జనక మహారాజుకి సీత దొరికే సమయానికి అందులోకి ఆత్మ చేరింది, ఎడతా ఉంది. అట్లా ఆత్మ వచ్చి అందులోకి చేరితేనే జీవం వస్తుంది. అప్పటి వరకు శరీరం ఏంటిది? నిష్ప్రయోజనం. అంతేనా? ఇప్పుడు మనం మాట్లాడుతూ ఆత్మ వదిలిపెట్టిపోయింది అనుకో, శరీరం ఈయన ఉంటుంది, ఆత్మ వెళ్ళిపోద్ది. అప్పుడు ఏంది? శరీరం ఏం చేసుకుంటావు? శరీరాన్ని నిష్ప్రయోజనమే కదా, తీసుకుపోయి గుంతలు తీసి గుంతలో పెట్టడం. నిష్ప్రయోజనము అన్నాడు. ఏంటిది? శరీరం. మరి ఈ శరీరం నిష్ప్రయోజనం అన్న తర్వాత మనం సమాధాన పండుగ కూడా చేస్తాం. మనకు అది తెలివి ఉంది, మన బైబిల్ చదువుతాం. మళ్ళా మనం బైబిల్ చదువుకు ఆత్మ జీవింపజేయుచున్నదని చదువుతాము. మళ్ళీ సమాధుల పండుగ రాగానే క్యాండిల్ పట్టుకొని పోతాం, అవన్నీ చేస్తాం. అదే మనం వాక్యం ఎక్కడ ఉంటుంది? మన తలకాయలల్లా. మనం నిష్ప్రయోజనం అందే ఎక్కువ పట్టుకుంటాం. అంతేనా? మరి అదే ఎవడో ఒకటి గాయించిండు పిచ్చిలేసి, వాని వెనకబడి మనం అందరం పోతాం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నది ఎవరు? అది సూత్రం, అది బైబిల్లో చెప్పిండు. మరి ఇప్పుడు నువ్వు శరీరం దేవుడు, అందులో ఆత్మ ఉందా లేదా? సమాధి లేచినప్పుడు ఆదివారం ఆ శిలువ మీద ఉన్నప్పుడు ఉందా లేదా? ఈ మధ్యలో కూడా ఉందా? శుక్రవారం ఉంది, శనివారం ఉంది, ఆదివారం కూడా ఉంది, శనివారం కూడా ఉంది. నీకు తెలియదు, అంతే. నీకు తెలియదు, నీకు తెలియకపోయినా ఉంది అందులో. మళ్ళీ తెలిసింది ఎప్పుడు? ఉందని లేచినప్పుడు తెలిసింది. అంతే కదా? మనం కూడా ఇలా బంటాం, రేపు పొద్దున్న లేస్తే లేచినట్టు, లేకపోతే ఫోన్ చేసుకుంటాం, అరే రారా మీ అమ్మ పోయింది, రారా తొందరగా, నాయన పొద్దున్న 10ంటికే పోయిందండి. ఎట్టపోయిందన్న అంటే ఏమో ఎట్టపోయిందో నాకేం తెలుసు. మంచి సావు అంటాం, మంచి సావు, నిద్రలో అప్పట్లో. సరే, ఇప్పుడు క్రీస్తు చనిపోయిందా? మనం అనుకున్న ఇప్పుడు జ్ఞానం ప్రకారం అది క్రీస్తు అసలు చనిపోలేదు. ఆయన శరీరం ఏదో ఒక రోజు వదిలిపెట్టాలి కదా, అది మనకు తెలియలే. ఆ రహస్యం బైబిల్లో రాయలే. కృష్ణుడిది అయితే తెలిసింది. కృష్ణుడిది అయితే బాణం కలిగి అమ్మ నాకు ఇది తలిగిందని, ముళ్ళు గుచ్చుకున్నాయి, నేను చచ్చిపోయాను అన్నట్టే. ఏమొక్క అంటే ఏలొంక అన్నట్టు. అందుకే వచ్చిందేమో మరి అది శాస్త్రం. అంటే ఏదో ఒక వంక పెట్టుకొని పోయింది కదా, ఏమొక్క అంటే ఏలొంక అని అట్లా వచ్చింది. సరే, ఇప్పుడు క్రీస్తుకి మనం సాగు పుట్టుకలు చేద్దామా వద్దా? అంటే వాక్యానికి చేసినట్టే. క్రీస్తుకు చేస్తే వాక్యం చేసినట్టే. అంటే శుక్రవారం వాక్యాన్ని చంపేసి ఆదివారం మళ్ళీ వాక్యం బతికింది అన్నట్టే ఉంటుంది. అంతేనా? శుక్రవారం రోజు వాక్యం చంపేసి మళ్ళా శనివారం చచ్చిపోయింది, మళ్ళా లేచింది. అంటే ఏంది? ఆయన యుగ యుగములు సజీవముగా ఉన్నాడు అనే మాట మనం అబద్ధం చేస్తాం. ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. అందుకోసం అని దేవుడికి సావు పుట్టుకలు లేవు, భగవంతునికి
ఉన్నాయి, భగవంతునికి ఉన్నాయి. క్రీస్తుని ఏమంటాం? భగవంతుడు, గురువు అంటాం. శరీరానికి ఉంది కానీ దేవునికి లేదు. శరీరానికి ఉంది, శరీరం ఏదో ఒక సమయంలో వదిలిపెట్టి పోవాలి, అంతే కదా. ఆ వదిలిపెట్టి పోయే రోజును మనం ఏమనుకుంటాం? మరణం అనుకుంటాం. అది ధరించిన రోజు పుట్టుక అనుకుంటాం, అంతేనా. అంటే మనం సొక్కా వేసుకుంటే సొక్కా వేసుకున్నాము, ఇప్పేస్తే ఇప్పేసినాం కదా. కానీ మనిషి బతికే ఉంటాడు. సొక్కా వేసుకుంటేనేమో సొక్కా వేసుకున్నట్టు, బట్టలు వేసుకున్నట్టు, బట్టలు ఇప్పితే తీసేసినట్టు. అట్లనే మనిషి అయితే ఉంటాడు, బట్టలు అయితే ఉండొచ్చు, వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు కదా. అట్లనే యేసుక్రీస్తు కూడా శరీరం ధరించాడు, శరీరం మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతాడు. ధరించిందే కాబట్టి వదిలేయచ్చు, అంతేనా. కానీ వాక్యము ఎప్పటికి ఉండేది. ఇప్పుడు దేవుని మనం చంపుకున్నామా అంటే ఎవరు చంపుతారు? ప్రతి సంవత్సరం శుభ శుక్రవారం పేరుతో అని చంపుతాను, వాళ్ళు ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఆదివారం లేపుతారు. అంటే వాక్యాన్ని చంపుతాను, వాక్యాన్ని లేపుతాను. అంటే దేవుడు ఒకరోజు వచ్చినట్టే గుర్తు చేస్తాను. అది తప్పు, మనం అటు చేయకూడదు. మనం దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా మనం దేవుని దగ్గర జాగ్రత్తగానే ఉండాలి. యూదులు కొట్టిండ్రా, ఇంకొకటి కొట్టిండ్రా అంటే వాళ్ళ అజ్ఞానమే అట్లా చేపించింది. వాళ్ళ దేవుడు పశ్చాత్తాపడితే నేను క్షమిస్తున్నాడు, మరి వాళ్ళకి ఆ పశ్చాత్తాప మనస్తత్వం కూడా లేదు. సరే, లేకపోతే శిక్షలు పడతాయి. ఆయన దేవుని తెలుసుకోకపోయినా శిక్షలు పడతాయి, దేవుణ్ణి అవమానించినా శిక్షలు పడతాయి, ఇప్పుడైనా అవమానించినా శిక్షలు పడతాయి. కాబట్టి దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఆయన శుక్రవారం చంపేసి ఆదివారం లేపేసి మళ్ళీ ఇంకొకటి అని ఇట్లా చేయొద్దు. దేవుడు ఎప్పుడు ఉన్నాడు, దేవుడు ఆత్మగా ఉన్నాడు, సాకారంగా వచ్చినా కూడా ఆయన కొన్ని విధానాలు ఉన్నాయి అని. దేవుడు శరీరం ధరించిన వాడే కానీ శరీరమే దేవుడు కాదు, అర్థమైందా. సొక్కా వేసుకున్నంత మాత్రాన సొక్కా లేకుండా మనిషి కాకుండా పోడు కదా. ఆ వాక్యం శరీరం ధరించింది అన్నాడా? శరీరమే వాక్యాన్ని ధరించింది అన్నాడా? వాక్యమే శరీరాన్ని ధరించింది. అవసరమైతే శరీరం లేకుండా కూడా ఉంటది వాక్యం, అంతేనా. ధరించవచ్చు, ధరించకుండా ఉండవచ్చు. దేవుడు శరీరం ధరించవచ్చు, ధరించకుండా కూడా ఉండొచ్చు కదా. అట్లా వాక్యమే దేవుడే ఉన్నాడు కాబట్టి మనం దేవుడిని, వాక్యాన్ని ఎప్పుడు చంపకూడదు, అర్థమైందా. ఇప్పుడు ఈ శుభ శుక్రవారాలు, ఈ ఆదివారాలు మనకు వద్దు. మనకు కావాల్సింది ఏంటిది? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేది కావాలి. ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలి? అయ్యా, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం కాబట్టి శరీర సంబంధమైన విషయములు కాకుండా ఆత్మ సంబంధమైన విషయములే మేము తెలుసుకుంటాము. నువ్వు కూడా అదే చెప్పడానికి వచ్చావు, అందుకే వాళ్ళని ఫాదర్ అని పేరు పెట్టుకున్నారు. అసలు ఫాదర్ అని పేరు పెట్టుకోవద్దని దేవుడు చెప్పిండా? మీరు తండ్రి అని ఎవరికి పేరు పెట్టొద్దు అన్నాడా? ఆ పేరు పెట్టొద్దు అంటే దాన్ని పాటించిన వాళ్ళు ఎవరు? సర్ప సంతానం, అంతేనా. దేవుడి సంతానం అయితే పాటించాలి, దేవుని ఆజ్ఞను పాటించాలి, దేవుని మాట, దేవుని చిత్తాన్ని పాటించాలి. ఇప్పుడు వాళ్ళు ఏమని పెట్టుకున్నారు పేరు? తండ్రి అని పిలిపించుకుంటారు, ఫాదర్ అని. ఫాదర్ అని పిలిపించుకోవద్దని చెప్పిన దేవుడి మాటనే లెక్క చేయకుండా తిరుగుతారంటే వాళ్ళు ఏం వేసుకున్న వాళ్ళు? దేవుని పేరు వేసుకున్న ముసుగు దొంగలు. నువ్వు ఏమని పిలుస్తావు? బ్రదర్ అని పిలువు, సహోదరులని దేవుడే పిలువ ఉన్నాడుగా. దేవుణ్ణి ఏమని పిలవమన్నాడు? గురువు అని పెట్టమన్నాడు. ఆయన ఏమన్నా అనొచ్చులే కానీ గురువు అని పిలవమన్నాడు. అవన్నీ అనడం కాకుండా గురువు అని పిలవమన్నాడు, అర్థమైందా. గురువు అని ఎవరికి పేరు పెట్టొద్దు. మళ్ళీ ఇద్దరిని పిలిస్తే దేవుడు గురువు కాదు. గురువు దేవుని గురించి చెప్తాడు, దేవుడే గురువు అయినప్పటికీ దేవుడు గురించి గురువు చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే నా మనిషి వాక్యం శరీరం ధరించినప్పుడు గురువు అవుతాడు, అర్థమైందా. శరీరం ధరించకుండా ఉన్నప్పుడు దేవుడు అవుతాడు, అంతే లెక్క. వాక్యమే శరీరం ధరించింది వచ్చింది అనుకో మన మధ్య, ఆయన గురువు. శరీరం లేకపోతే దేవుడే, అంతేనా. ఇప్పుడు మనకు క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. మరి నిష్ప్రయోజనం నువ్వు ఆత్మ గురించి తెలుసుకుంటావా? నిష్ప్రయోజనాన్ని శరీరం గురించి తెలుసుకుంటావా? ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మ ఎక్కడున్నాడు? మరి ఎక్కడికి పోయి తెలుసుకోవాలి? ఆత్మ ఎక్కడ ఉన్నాడని ఎక్కడికి పోయి తెలుసుకోవాలి? ఛార్జీలు పెట్టి, బస్ ఛార్జీలు పెట్టి, అన్ని పెట్టి
ఆడికి పోతాను. ఆడికి పోయి తెలుసుకోనేది అంత ఉందా? అంటే ఆడికి పోయి తెలుసుకోని బైబిల్లో అంత జ్ఞానం ఇచ్చిండా? ఎక్కడ తెలుసుకోమన్నాడు? మొదటి ఆజ్ఞ అంతా ఎక్కడ ఉంది? అన్నాడు కదా, మరి ఎక్కడ తెలుసుకోవాలి? ఇప్పుడు చనిపోయిన శవం దగ్గర పోయి ఆత్మ తెలుస్తాడా? తెలియడు. ఎందుకు? అందులో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడేది ఎవరు? ఆయన ఉండబట్టే మాట్లాడుతున్నాం, కానీ మాట్లాడేది ఎవరు? ఆయనే. ఆయన లేకపోతే ఈ ఆత్మ వదిలిపెట్టి పోయిందనుకో, బాబు ఒక మాట మాట్లాడంటే మాట్లాడతాడా? బాబు శవం ఒక 5 నిమిషాలు లేచి మాట్లాడంటే మాట్లాడతాడా? అట్లనే మనం ఎవరి గురించి తెలుసుకోవాలి? యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మనం బ్రెడ్, గుడ్లు, పాలు, ఇంకేందేందో చేస్తాం, మోకాలు వంగుతాం, ఇంకోటి చేస్తాం, ఏందో రకరకాలు చేస్తాం. రకరకాలని లేవు. ఆకలి ఎప్పుడైతుంది మనకి? ఎందుకు? మన క్రీస్తున్నప్పుడు కూడా ఆకలి సోయేగా. మనకి ఏం పని ఉంది? ఆకలే. రేపు క్రీస్తు బిర్యానీ పెడతానంటే బిర్యానీ కోసం పోతాం, కానీ అది తింటే మళ్ళీ ఆకలి అయింది. మళ్ళీ వాక్యం అయితే ఒకసారి తింటే ఆకలి కాదు. ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకున్నాం అనుకో, అప్పుడు ఏంది? ఫాదర్ అంటాడా? ఫాదర్ అన్నాడా? దేవుడు అన్నాడా? ఫాదర్ అని పేరు పెట్టొద్దు, మనం ఎప్పుడైనా పెట్టొద్దు. బ్రదర్ అంటే అయిపోతుంది. అది ఎందుకే లోక సంబంధంగా ఎవరిని పిలవద్దు. ఇప్పుడు సరే, ఆ సంఘంలో ఉన్నవన్నీ దేవునికి కొంచెం వ్యతిరేకంగానే ఉంటాయి. మరి ఎందుకు సిస్టర్ ఎందుకు అవుతుంది? మదర్ కావచ్చు కానీ మరి ఎందుకు అనాలి? అసలు ఇప్పుడు తల్లి అంటాము, ఎట్ట తల్లి అయింది మనకి అంటే అందులో శరీరం తయారు చేసింది ఎవరు? ఆయన మనకు తల్లి. ఇప్పుడు ఆత్మ లేకుండా శరీరం ఎట్ట తయారవుతుంది? చచ్చిపోయిన వాళ్ళ కడుపులో పుడతారా? ఆత్మ ఉంటే పుడతారు. మరి తలకాయ తయారు చేసింది ఎవరు? వాళ్ళ అమ్మాయి తయారు చేసిందా? కాళ్ళు చేతులు మరి బొక్కలు పెట్టింది ఎవరు? ఇంత బొక్క ఉండాలని పెట్టింది ఎవరు? ఇంత ముక్కు ఉండాలని పెట్టింది ఎవరు? ఈ కళ్ళు పెట్టింది ఎవరు? షోలు పెట్టింది ఎవరు? ఆ లోపల గుండె తయారు చేసింది, బయట స్కిన్ పెట్టింది ఎవరు? ఆ బొమ్మ తయారు చేసింది ఎవరు? ఎవరు? ఇవన్నీ ఇన్ని తెలివితేటలు ఏమకే ఉన్నాయా? పొలం పని చేసుకునే ఏమకే ఉన్నాయా అన్ని? మళ్ళీ ఆమె పుట్టంగానే నా కొడుకు అంటది, మా అమ్మో అంటాడు. ఏందో ఆమెనే తయారు చేసినట్టు చేసిందా? వాస్తవంగా ఆమె తల్లి. మరి వాడు పుట్టంగానే పాలు పడతాయి. ఆ పాలు ఓడి ఎట్ట పుట్టినాయి? మరి దేవుడిచ్చి వీళ్ళ పేరు నేనే పాలిచ్చిన అంటారు, నేనే కన్నా అంటారు. పేర్లు మొత్తం వీళ్ళే, ఆ పిలిపించుకునేది వీళ్ళే. వీడంటాడు నేను నా వల్లే పుట్టిర్రు అని వీడంటాడు. తండ్రి అంటాడు ఈయన వల్ల పుట్టిండ్రా అంటే ఈయనే తండ్రి. కళ్ళు, ముక్కు, చెవులు అని బొమ్మ వేయరా అంటే ఈ ముక్కిట్టు మూతిట్టు వేస్తాడు. బొమ్మ కూడా వేయడం రాదు, కానీ వీడు ఇంత పెద్ద మనిషి తయారు చేస్తాడా? మనిషి బొమ్మ అసలు పెన్సిల్ తీసుకొని మనిషి బొమ్మ చక్కగా ఏదేస్తారా? ఒక కన్ను ఒకలాగు, ఇది ఒకలాగు, కొద్దిగా మెల్లకన్ను ఇట్టెత్తనే అబ్బో ఇప్పుడు మెల్లకన్ను రా అంటారు, వంకరకాలు అంటారు. మరి లోపల అంత చక్కగా తయారు చేసేది ఎవరు? మరి దేవుడే తల్లిదండ్రి, అవునా? మరి ఇక తల్లిదండ్రులు ఎవరికి పెట్టాలి పేరు? ఎవరికి పెట్టాలి చెప్పు? ఇప్పుడు చెప్పు, ఎవరు పెట్టాలి పేరు? దేవునికి పెట్టాలనా మనిషికి పెట్టాలనా? మరి మీరు పేర్లు వేసుకొని తిరిగితే దేవుని ఏం చేయమంటావు? పేర్లేమో ఆయన తయారు చేసింది, ఆయన పుట్టింది ఆయనకి, మరి పేర్లు వేసుకునే ఎవరికి? సరే బాగా పుట్టిండు, అందంగా వాడు పుట్టిండు, అందులోకి ఆత్మ రాలేదు అనుకో, వాడిని ఏం చేస్తావు? వాడిని సంచులు వేసుకొని పోయి బొంద పెట్టేస్తావు, అంతేనా? ఏమైనా ఉన్నదా? నీ చేతిలో ఏమీ లేదు. మన చేతిలో ఏమీ లేకపోయినా నా కొడుకో, నా వంశాధారకుడో, నా కథో, నా స్టోరీ మళ్ళీ వాడు అమ్మ పిలవగానే పిలిపించుకుంటారు, నాన్న పిలవగానే పిలిపించుకుంటారు. అదే మాయ అంటే అదే. ఏంటిది? అదే నువ్వు కాకున్నా నువ్వు అనుకోవటమే మాయ. అదే కదా, పాపం కూడా అదే.
నువ్వు కాకున్నది నువ్వు చెయ్యంది నేను చేసిన అంటేనే పాపం. అట్లా ఇప్పుడు తండ్రి అయిన వారిని పిలవాలి, ఆత్మని పిలవాలి, అంతేనా? ఇంకా ఆయన లేకపోతే ఎవరు తయారు చేస్తారు? కుండలు తయారు చేసేవాడు లేకుండా కుండ ఎట్లా తయారైద్ది? అంతే కదా. మరి కుండలన్నీ పిలవాల్సి వస్తే వాడిని పిలవాలి, కుండలు తయారు చేసిన వాడిని, వాడు నా తండ్రి అని పిలవాలి. మరి మనిషిని తయారు చేసింది ఎవరు? కూరగాయలు అమ్ముకునే ఈమెకే మనిషిని తెలివి వచ్చిందా? బాగా రోడ్డు మీద బూతు మాటలు తిట్టుకుడు తిరిగేట పిల్లల్ని కన్నా కూడా ఆమెకు మనిషిని తయారు చేసిన తెలివి. అంటే ఏంది? లోపల దేవుడు అనేటువంటి ఆత్మ అనేటువంటి రహస్యం తెలవక పేర్లన్నీ మనం పెట్టుకుంటున్నాం, అవునా? అది అందుకోసం అని తల్లిదండ్రుల పేరు కూడా మనం లోకంలో సత్యం తెలిసిన వాళ్ళైతే ఎవరు పిలుస్తారు? తండ్రి అని. నా తండ్రి ఒక్కడే ఆత్మ అని పిలుస్తారట. ఈ మనుషులకు ఎవరు పేరు పెట్టరు. బుద్ధిన్నోడు ఎవడన్నా పిలిపించుకుంటాడా? ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలిసినోడు, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని తెలిసినోడు, ఆత్మీయ జీవింపజేయడం తెలిసినోడు ఎవరినైనా తండ్రి అని పిలుస్తాడా? జ్ఞానం తెలిసినోడు అయితే. తెలవనోడైతే పిలుచుకుంటాడులే. సరే, ఈరోజు అయితే మనము దేవుడు చచ్చిపోడు, దేవుడు చంపబడడు కూడా, దేవుడు సర్వాధికారి, తన ప్రాణం తన చేతిలోనే ఉన్నది, తన శరీరం ధరించాలా ధరించకూడదా అన్ని రహస్యాలు ఆయన దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు మనకు తండ్రి ఎవరు? ఆత్మ. దేవుడు ఎవరు? గురువు ఎవరు? తల్లి ఎవరు? మొత్తం ఆయన. అన్ని రకాలుగా మొత్తం ఆయననే తెలుసుకోవాలి. కాబట్టి ఆత్మ తెలుసుకుంటే ఏమంటాం? వాళ్ళని యథార్థంగా ఆరాధించేవాళ్ళు. ఆత్మతోనూ సత్యం. ఆ ఆత్మే సత్యం. ఇంకో సత్యం ఏముంది? నువ్వు అన్నం పెడితే బతికినట్టయితే చచ్చిపోయిన శవం దగ్గర పోయి చికెన్ బిర్యానీ పెట్టు, లేస్తాడేమో. మరి ఎందుకు లేడు? ఆహారం వల్ల బతుకుతాను కదా, లేపు మరి వాడిని. ఒక 10 మంది 10 రకాల వంటకాలు తెచ్చి లేపండి వాడిని. మరి రహస్యం తెలిసిందే కదా. అంటే ఆహారం వల్ల కూడా బతకాడు మనిషి. దేని వల్ల బతుకుతాడు? మరి ఆత్మ వల్ల బతుకుతాడు. కాబట్టి ఆ బతికించేవాడు ఎవడు? ఆత్మే. అంతేనా? మరి ఆత్మ చచ్చిపోయేదా? నువ్వు నిన్న అక్కడ బడేసిపోయేది, నిన్ను అక్కడ బడేసిపోయేది ఆత్మ, కానీ ఆత్మ చావున్నది కాదు. అంతేనా? మరి ఇప్పుడు మనం శుక్రవారం రోజు దేవుని చంపొచ్చా? మళ్ళీ ఆదివారం లేపొచ్చా? సరే, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనము విడదీసి ఇంకా తెలుసుకోలేదు. బైబిల్లో ఉన్నా కూడా, బైబిల్లో ఉన్నప్పటికీ దాన్ని తెలుసుకోవాలన్నా, ఆచరించాలన్నా, దాన్ని బైబిల్ వాక్యం ప్రకారం నడుచుకోవాలన్నా దేవుడు ఒప్పుదలను బట్టి నడుస్తుంది. అందుకే అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త పడండి అన్నాడు. వాళ్ళు చెప్పుదురు కానీ చేయరు. అంతేనా? దేవుడు చెప్పింది వాళ్ళు చెప్పుదురే కానీ ఇప్పుడు మనం చేయాలి, వాళ్ళు చేయరు. తండ్రి అని పిలిపించుకోవద్దు అంటే మనం పిలిపించుకోవద్దు. అప్పుడు ఈ దేవుని పని ఏంది? దేవుడి మాట ప్రకారం మనం విన్నాం, చేసినాం. వాళ్ళు చేయట్లేదు. చూడు, వాళ్ళు గురువు అని కూడా పేరు పెట్టుకుంటారు. అంటే ఏంది? దేవుడు చెప్పిన దాన్ని పాటించట్లే. పాటించిన వాళ్ళందరూ దేవుని సంబంధులు కాదు. అర్థమైందా? వాళ్ళు ఎన్ని చేసినా, ఏం చదువుకొని వాళ్ళు అక్కడికి పోయినరు? బైబిల్ చదువుకొని. మనం ఈరోజు ఏం చదువుకొని మనం మాట్లాడుతున్నాం? బైబిలే. ఆ బైబిల్ మనం పాటించాలి, వాళ్ళు పాటించట్లేదు. అంతేనా? వాళ్ళు అంత పెద్ద పేర్లు పెట్టుకొని అంత పెద్ద చర్చిలు కట్టుకున్నా వాళ్ళకి ఆధారం ఏంది? బైబిలే. మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్న దానికి ఆధారం ఏంది? బైబిలే. కానీ బైబిల్ పెద్ద, వాళ్ళు కాదు. బైబిల్ ప్రకారం వాళ్ళు నడుచుకోకపోతే వాళ్ళు తప్పు. మనం నడుచుకోకపోతే, మనం నడుచుకున్నాం అనుకో, దేవుడు మనల్ని ఒప్పుకుంటాడు. అమ్మో, మాకు ఇంత పెద్ద చర్చిలు లేవు కదా, మాకు కూటాలు లేవు, ఇంత పెద్ద జనం లేరు అంటే, జనంతో నీకు సంబంధం ఏంది? దేవుని మాట వింటే అంతే. అప్పుడు అందుకే మనం ఆత్మ సంబంధంగా జీవించాలంటే మనం ఏ రహస్యాలు తెలుసుకోవాలి? ఆత్మ సంబంధమైన రహస్యాలు. మరి ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకునేయండి? ఆత్మకి మరణం ఉందా? మరణం లేదు.
ఆత్మకి మరణం శరీరానికి ఉన్నది. ఆత్మకి మరణం లేదు. శరీరానికి శరీరం అక్కడ పడేసిపోయినా ఆత్మ చచ్చిపోయినట్టు కాదు. అంతేనా? సరే, అందరికీ మనం ఎంత చెప్పుకున్నా ఆత్మ విషయం మరుపుకు వస్తూ ఉంటుంది. ఎందుకు? మనకు ఆత్మ మీద భక్తి లేకపోవడం చేత మరుపు వస్తూ ఉంటుంది. అట్లా మరుపు రాకుండా చేయండి తండ్రి అని మనం ఎవరిని వేడుకోవాలి? ఆత్మని వేడుకోవాలి. ఎక్కడున్నాడు? మన లోపలే ఉన్నాడు. ఇవి వదిలేసిపోతే ఏం చేస్తావు? ఏం చేస్తారు? పోనీ పడేస్తా, ఇంట్లో పెట్టుకొని రోజు కొద్దిగా వండుకొని తింటారా? ఊపిరి పోయిందా? ఆత్మ పోయిందా? ఏం పోయింది? ఆత్మ జీవింపజేయున్నది. ఆత్మ అది లేకుండా నశింపజేయున్నది కూడా ఆత్మే. ఆయనకు సర్వాధికారం ఉన్నది. కాబట్టి యథార్థంగా ఆరాధించే వాళ్ళు యథార్థంగా ఆరాధించే వాళ్ళంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి.